నమస్తే అండి. ఈరోజు యథాలాపంలో మనిషి ఎలా మారుతాడు అంటే, మనం చిన్నప్పుడు కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. తర్వాత ఆ అభిప్రాయాలు మారుతాయి. తర్వాత కొన్ని భావజాలం మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరుగా ఉంటుంది. అలాగా మనం పెద్దవాళ్ళు చెప్పింది అప్పుడు మనకు బాగా రుచించకపోవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ తర్వాత వాళ్ళు చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది. అలాంటివి కొన్ని నేను చెప్తాను. మా నాన్నగారు ఒకసారి నేను 98లో సింగపూర్ వెళ్దామంటే, నాన్నగారు సింగపూర్‌లో బాగుంటుంది చూడడానికి, అదీను సరదాగా ఉంటుంది. మేము ఇలా వెళ్తున్నాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తామంటే, మా నాన్నగారు ఏమన్నారంటే, "ఏముందిరా సింగపూర్‌లో రోడ్లు, బిల్డింగులు తప్ప" అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సింగపూర్ ఏంటి, న్యూయార్క్ ఏంటి, ఎక్కడైనా రోడ్లు, బిల్డింగులు తప్పించి ఇంకేం ఉండదు. సో అందువల్ల నేను ఏమనుకున్నానంటే, సో మనం ఆ ఆ ఏజ్, ఆ టైము 30 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో జరిగింది. ఇవాళ రోజున ఎవరైనా హాంకాంగ్ వెళ్దామండి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్దామంటే నాకేమనిపిస్తుందంటే, ఉన్నాయి అక్కడ చూడడానికి. యూరోప్ అంతా చూసేసాం మేము. అందులో మన దగ్గర నుంచి సద్గురు చెప్పినట్టుగా లండన్ మ్యూజియంలో అంతా ఇండియాలో దోచుకున్న వస్తువులు పెట్టినవే. సో పారిస్లో కానీ అక్కడ కానీ చూసినా కూడా, మ్యూజియంలో అవి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఏమున్నాయి రోడ్లు, బిల్డింగ్ తప్పిస్తే అనిపిస్తుంది. సో అలాగా కొన్ని కొన్ని అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మనకి. తర్వాత ఇంకొక అభిప్రాయం ఇవాళ మా ఫ్రెండ్తో మాట్లాడుతుంది ఏంటంటే, ఇదివరకు నేను రికమెండేషన్ని ఎక్కువ లైక్ చేసేవాడిని కాదు. అంటే ఎవరైనా జాబు తెచ్చుకోవాలంటే అదేంటి మెరిట్లో తెచ్చుకోవాలి, లేకపోతే రికమెండేషన్ ఎందుకు అన్న దీంట్లో ఉండేవాడిని. సో మెరిటే చాలా ఇంపార్టెంటు. అది ఐఏఎస్ అయినా, లేకపోతే ఇంజనీర్ అయినా, ఇంకో ఇది అని చెప్పాను. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో నాకు అనిపించింది ఏంటంటే, మెరిట్ ఎంత ఇంపార్టెంటో డెడికేషన్ కూడా జాబ్కి చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు ఇంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు తీసుకుంటున్నారు. చాలామందికి ఆనెస్టీ ఉండట్లేదు, కరప్షన్ పెరుగుతోంది. సో తెలివితేటలు ఉండొచ్చు, కానీ మనిషికి కమిట్మెంట్ ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. టెస్ట్ ఎలా చేస్తాము? నువ్వు ఆనెస్టా కాదా అంటే ప్రతివాడు నేను ఆనెస్టా అంటాడు. సో అందుకని టెస్ట్లో జరగదు. సో మరి ఎలా తెలుస్తుంది అంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఈ రికమెండేషన్లో జాబ్ తీసుకున్నవాడు లాయల్టీగా ఉండటం పాటుగా, ఒకవేళ ఎవడన్నా వాడు సరిగ్గా ఉండకపోతే, అదేంటి నువ్వు ఎందుకు వర్క్ చేయట్లేదు, లేకపోతే మీ నాన్నగారికి చెప్తాను, నువ్వు స్కూల్లో అనేవాళ్ళు, నువ్వు అల్లరి చేస్తే మీ నాన్నగారికి చెప్తానని. అమ్మో ఎక్కడ చెప్తారని చెప్పి భయంగా ఉండేవాళ్ళు. ఈ రోజున మా నాన్నగారికి చెప్తారని నన్ను పిల్లలు ఎవరైనా చెబితే, వాళ్ళ నాన్నని తీసుకొస్తాడు, ఈ అబ్బాయి ఈ టీచర్ నన్ను కొడుతున్నారు, తిడుతున్నారని చెప్పి. ఇప్పుడేమో వాళ్ళు కూడా మా అబ్బాయిని ఎందుకు కొడతారని చెప్పి కేసు పెడతారు. అందువల్ల రికమెండేషన్ నేను ఎందుకన్నానంటే, అట్లీస్ట్ ఆ లాయల్టీ ఉంటుంది అన్న ఒక చేంజ్ ఆఫ్ థాట్ వచ్చింది నాకు. సో అలాగే మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్తో పాటుగా కొన్ని మారచ్చు, మారకపోవచ్చు. తర్వాత ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, ఇదివరకు అదేంటిది, ఒక పోస్ట్ మ్యాన్కి 100 రూపాయలు ఇవ్వాలంటే నేను ఇవ్వనని చెప్పి, నేను అతనికి ఏదో స్వామి చెప్పినట్టుగా పెద్ద లెక్కిరి చెప్పాను. 100 రూపాయలతో నువ్వు తీసుకోవద్దు, నీ పేరు మీద కావాలంటే 100 రూపాయలు నేను వినాయకుడి గుడిలో పూజ చేయిస్తాను, మీ అబ్బాయికి మంచిది, అంతేగాని నన్ను లంచం అడగద్దని. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, కొంతమంది చిన్న చిన్న ఉద్యోగస్తులకి వాళ్ళకి జీతాలు తక్కువ ఉంటాయి, పోనీ వాళ్ళకి బక్షీస్ అని ఇంకోటి ఇస్తే పర్లేదు, అంటే వాళ్ళు అడిగిందంతా ఇవ్వాలన్న ఉద్దేశం కాదు, ఏదో కొంత ఇవ్వడంలో తప్పులేదు అన్న ఒక థింకింగ్ వచ్చాను. అది మరి ఓల్డ్ ఏజ్ అంటారా, లేకపోతే డ్రాప్ ఇన్ మోరల్ వాల్యూస్ అంటారా, అది మీ ఇష్టం. ఇలాగా కొన్ని చేంజ్ అవుతున్నాయి అన్నమాట, అంటే థింకింగ్లో. అలా చేంజ్ అయిన ఇంకా ఇదేంటంటే, ఇదివరకు నేను ఎవరి పని వాళ్ళు చేయాలి అని అనుకునేవాడిని. అంటే ఏదో సామెత ఉంటుంది కదా, కుక్క పని గాడి చేయకూడదు, అదేంటి కుక్క దొంగ వచ్చినప్పుడు మొరగాలి, గాడిద మొరగకూడదు. ఓ రోజున కుక్క మొరకపోతే గాడిద మొరిగితే చాకలాడు వచ్చి ఆ గాడిదని కొట్టేట. ఆ కథ మీకు చాలామంది తెలిసే ఉంటుంది. అందువల్ల ఎవరి పని వాళ్ళు చేయాలి అనుకునేవాడిని. అలాగే చేయించడం కూడా మేనేజ్మెంట్ అంటారు దాన్ని, అది కూడా దాని మీద ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ మధ్యన కాలంలో ఏమనుకుంటున్నానంటే, సరే వాళ్ళు చేయపారు మనం చేసుకుందాము అని. అది బయట కాదు, ఇంట్లో కూడా
తను ఒకవేళ మా మా మిస్సెస్ కాఫీ ఇవ్వకపోతే మనం కలుపుకోవచ్చు కదా, తను టిఫిన్ చేయకపోతే మనం చేయొచ్చు కదా అన్న థింకింగ్లో వచ్చాం. మరి అది రిటైర్మెంట్ అవ్వడం వల్ల వచ్చింది అంటారో ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిందంటో తెలియదు, కానీ అదొక థింకింగ్ వచ్చింది. మనం చేయగలిగిన పని ఇంకోళ్ళు చేయడానికి పెద్దగా నేను ఇదివరకు అదేంటిది ఆలోచించేవాడిని కాదు. ఇప్పుడు మాత్రం నేను చేయగలిగిన పని నేనే చేద్దాము, ఇంకోళ్ళకి ఇవ్వద్దు అని అనుకుంటున్నాను. సో ఒక విధంగా చెప్పాలంటే ఒళ్ళు కొంచెం వంగితే మంచిది ఆరోగ్యానికి అనే ఒక థింకింగ్. తర్వాత నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో డెలిగేషన్ ఎవరికి ఇచ్చినా కూడా చేసేవాళ్ళు కూడా లేరు ఎవరును. మనం చేసుకోవడమే మంచిది. నాలుగు సార్లు చెప్పి చేసేవా అని అడగడం కంటే మనం చేసుకోవడం ఈజీ అని అనిపిస్తున్నారు. ఇవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను మారిన ఇవన్నమాట. సో ఇవాళ మా ఫ్రెండ్తో మాట్లాడుతూ రికమెండేషను జాబ్స్కి వాటికి ఐ డోంట్ మైండ్ డూయింగ్ అని అన్నాను. ఇదివరకు మాత్రం దానికి చాలా ఎగనిస్ట్గా ఉండేవాడిని నేను. అలాగే మిగతా విషయాలు కూడాను. ఇంకొకటి ఈ రోజుల్లో మారింది ఏంటంటే, ఇదివరకు అదేంటిది కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ర్యాపింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డ్రెస్సు అవి ఇంపార్టెంట్ కాదు, మనం ఏం చెబుతున్నామో ఏం చేస్తున్నామో అది ఇంపార్టెంట్ అనుకునేవాడిని. కానీ ఈ మధ్యన ఏమనిపిస్తుందంటే కొంచెం మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు, మంచిగా మాట్లాడచ్చు. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ గివింగ్ ఏ గుడ్ ఇంప్రెషన్? ద వే యూ డ్రెస్అప్, ద వే యూ టాక్ ఈజ్ యువర్ సిగ్నేచర్ ఇన్ యువర్ లైఫ్ అని అనుకుంటున్నాను. అలాగే మన థాట్స్ ఎవరికి కనిపించవు, కానీ థాట్స్ డిటర్మిన్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ యాక్షన్స్ ఎలోన్ విల్ గెట్ యూ గుడ్ ఆర్ బ్యాడ్ రెప్యుటేషన్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్ టుడే. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు మనం అన్ని విషయాలు మాట్లాడతాం. నేను ఎలా మారాను అన్నది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము చెబుదామని వాడు అనుకున్నాను అనమాట. సైనింగ్ ఆఫ్ రాజశేఖర్, వాళ్ళ